పేదరికమే అర్హతగా భావించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేస్తున్నామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన వెంకటగిరి పట్టణంలోని పలువురు బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి చెక్కులను అందజేశారు. వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అనుకోకుండా తమ ఇంటి గుమ్మానికి వచ్చిన ఎమ్మెల్యేను చూసి బాధిత కుటుంబాలు కాసేపు ఆశ్చర్యపోయాయి. ఆ తర్వాత ఆయన పలకరింపుతో భావోద్వేగానికి గురయ్యారు. మా కష్టకాలంలో మా ఇంటికే వచ్చి ఆదుకోవడం మా జీవితంలో మర్చిపోలేని సంఘటన అని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, రాష్ట్ర చేనేత డైరెక్టర్, మాజీ అధ్యక్షులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గం మొత్తం మీద 62 చెక్కులు 46,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆరోగ్యం బాగలేకుండా వాళ్ళు ఆరోగ్యశ్రీకి వర్తించకుండాను ఉన్నవాళ్ళు బిల్లులు తెచ్చుకుంటే వాళ్ళందరూ కూడా సీఎం ముఖ్యమంత్రి నిధి కింద పెట్టి ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇలాంటివి ఉండేటి కాదు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు పేదవాళ్ళని గుర్తించి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పెట్టి ఈరోజు కొన్ని వందల చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి 10 రోజులకి ఒక 40-50 చెక్కులు, 60 చెక్కులు, ఇంకా కూడా నియోజకవర్గం మీద 200 చెక్కులు రావాల్సినవి ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన వస్తాయి. అందరికి కూడా ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని గుర్తించి ఈ రాష్ట్రం పేదరికం లేకుండా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో 2047కి మన రాష్ట్రంలో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదనే కాన్సెప్ట్ ఈరోజు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఒకే విషయమే కాదు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా లేదు అనేది లేకుండా పేదవాళ్ళని గుర్తించి అన్ని వర్గాల వారికి, అన్ని పార్టీల వారికి కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మనం చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తాం.